డైరెక్ట్గా కొన్ని కేవిరెడ్డి గారు ఒకటి రెండు తీశారు, కానీ యాక్చువల్ ఫ్యాంటసీగా అక్కడి నుంచి రావటం అది అంటే అది క్రెడిట్ అనుకోవట్లేదు. రైటర్ చక్రవర్తి ఐడియా చెప్పాడు, తర్వాత జంజాల్ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్, విజయేంద్ర ప్రసాద్, మేమందరం కలిసి అది తీసాం. రేపు 9వ తారీఖు నాకన్నా మా టీం అందరూ ఉత్సాహంగా ఉన్నారన్నమాట. అసలు మేమందరం ఫ్రెండ్స్ ప్లాన్ చేసేసుకున్నాము, అక్కడ కేక్ కటింగ్కి అక్కడ అసలు ఫుల్ హడావిడి చేయడానికి ఫుల్. అంటే ఫస్ట్ టైం ఆ సినిమాని కొన్ని లక్షల సార్లు చూసినా ఇంకా సినిమాని ఇప్పుడు మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడాలి అన్నది మాలో కూడా ఫ్యాన్స్గా కూడా బోలెడంత ఎక్సైట్మెంట్ని నింపే ఒక సినిమా అది. అదేనమ్మా, ఇప్పటికీ దత్తు గారు కానీ చాలామంది జగదేక వీరులతో వస్తుందో మళ్ళీ తీయమంటారు. నేనేమంటా అంటే అదే పేరు పెట్టి వేరే సినిమా తీసినా బాగుండదు. అదే సినిమా తీయాలంటే మళ్ళీ కంపారిజన్ వస్తుంది. ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్తో తీసాం అనుకో, శ్రీదేవి కూతురు అనుకో, మనుషులు మారారు కానీ వాళ్ళే గుర్తుకు వస్తూ ఉంటారు. 100% రైట్ సార్ మీరు. పైగా మ్యూజిక్ ఏమో మార్చకూడదు. అంతకన్నా గొప్ప మ్యూజిక్ ఇళయరాజా గారు, మహానుభావుడు. ఒకసారి ఊరిని సరదాగా చెప్తాను,